మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దానిలో డైలీ వీడియోస్ పోస్ట్ చేసి అని మమ్మల్ని మేము మోటివేట్ చేసుకొని మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. వీడియో నాకేం ఫ్రీగా ఏమీ తీయదండి. నేను ఇక్కడ మా ఎదురుగా కూర్చున్న ఇద్దరికి కూడా మన లాంగ్వేజ్ రాదు. ఈ గేమ్ అయితే పిల్లలకి వదిలేశాను. ఈ వీడియో తీస్తాను అని చెప్పి తీస్తున్నాను. నేను సాటర్డే రోజు నాన్ వెజ్ తిన్నాను అనమాట. హలో అండి, బెంగళూరులో ఫస్ట్ టైం కండక్ట్ చేసిన యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ కి మన ఇషాని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కి ఇన్విటేషన్ వచ్చింది. ఈ ఈవెంట్స్ ఎక్కువగా సాటర్డే సండేస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మేము జూన్ 1 సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ సెక్షన్ కి రిజిస్టర్ చేసుకున్నాము. నేను, మా హస్బెండ్, మా పిల్లలు అందరం కలిసి వెళ్లామండి. ఇదొచ్చేసి బెంగళూరు గూగుల్ ఆఫీస్. మనకు ముందు మెయిల్ పంపించినప్పుడే ఒక యూనిక్ కోడ్ కూడా ఇస్తారండి. ముందు రాగానే ఆఫీస్ కి ఆ కోడ్ చూపించాలి. దానితో పాటు ఐడి ప్రూఫ్ కూడా తెచ్చుకోవాలండి. ఐడి ప్రూఫ్ అన్ని కూడా చెక్ చేసి తర్వాత మనల్ని లోపలికి అలో చేస్తారు. గూగుల్ ఆఫీస్ లోపలికి అలో చేసిన తర్వాత మన చేతికి ఒక ట్యాగ్ వేస్తారు. అలానే ఇలా ఒక చిన్న ఐడి కార్డ్ కూడా ఇస్తారు. తర్వాత నాకు కొంతమంది మన యూట్యూబ్ క్రియేటర్స్ పరిచయం అయ్యారు. ఫస్ట్ పర్పుల్ కలర్ డ్రెస్ వచ్చేసి సుకృతిస్ హోమ్ అండి. ఆవిడైతే నాకు ఇప్పుడే పరిచయం అనమాట. నెక్స్ట్ మా ఇంటి అభిరుచి ఛానల్ ఈవిడైతే నాకు ముందుగానే పరిచయం అండి. అంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. మేము ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. ఈలోగా మా హస్బెండ్, పిల్లలు కూడా ఐడి కార్డ్ తీసుకున్నారు. లాస్ట్ టైం హైదరాబాద్ లో యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ కి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అప్పుడు మా పిల్లలు కూడా రావాలని చాలా గొడవ చేశారండి. కానీ ఇప్పుడైతే ఇది లోకల్ కాబట్టి వాళ్ళని కూడా తీసుకెళ్లాను. ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే హ్యాండిల్ హంట్ అనే ఒక గేమ్ కండక్ట్ చేశారు. ఇక్కడున్న ఆల్ఫాబెట్స్ లో ఈ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళ అందరి ఛానల్ నేమ్స్ కూడా ఉంటాయి. మనం సెర్చ్ చేసి మన ఛానల్ నేమ్ ని సర్కిల్ చేయాలి. ఇలా ఛానల్ నేమ్ సెర్చ్ చేయడానికి మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. చాలా సేపు వెతికారు. నేనైతే చాలా సేపు వెతికానండి. నాకు అసలు కనపడలేదన్నమాట ఛానల్ నేమ్. ఈ ఛానల్ నేమ్ వెతకటం ఇంకా నా వల్ల కాదు అని నేను పక్కకు వచ్చేసాను. ఇక్కడ యూట్యూబ్ అనే నేమ్ తో ఒక బోర్డు ఉంటే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. నేను, మా హస్బెండ్, అలానే పిల్లలు అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము. మొత్తానికి మా హస్బెండ్, పిల్లలు కలిసి ఛానల్ నేమ్ అయితే పట్టేశారు. వాళ్ళు సెర్చ్ చేసి నాకు చూపిస్తే నేను వచ్చేసి ఇక్కడ జస్ట్ సర్కిల్ చేశాను. కానీ ఛానల్ నేమ్ సర్కిల్ చేసేటప్పుడు నా ఫేస్ లో ఆనందం ఉంది చూడండి. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. అసలు మన ఛానల్ కి ఇలా ఇన్విటేషన్ వచ్చి గూగుల్ ఆఫీస్ కి రావటమే చాలా సంతోషం అనమాట. ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటది అనేది ఒక క్రియేటర్ కి మాత్రమే తెలుస్తుందండి. ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దానిలో డైలీ వీడియోస్ పోస్ట్ చేసి వ్యూస్ రావడం లేదని డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ వదలకుండా నెక్స్ట్ డే మళ్ళీ ఇంట్రెస్ట్ గా ఇంకొక వీడియో షూట్ చేసి మళ్ళీ దానికి కూడా వ్యూస్ రాకపోతే పర్వాలేదు ఇంకొక వీడియో చేద్దామని మమ్మల్ని మేము మోటివేట్ చేసుకుని మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మనం ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు దానికి వ్యూస్ వస్తూ ఉంటే మనకి కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చిందండి మళ్ళీ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయాలి అని. కానీ మన ఛానల్లో మాత్రం అంత వ్యూస్ రాకపోయినా సరే నేనైతే అప్లోడింగ్ మాత్రం ఎప్పుడూ ఆపలేదండి. ఇప్పటికీ కూడా మన ఛానల్ కి వ్యూస్ అయితే తక్కువగానే వస్తాయి. అయినా కూడా ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అవ్వకపోద్దా అని నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. వెల్కమ్ టు ది యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఇన్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈవెంట్ జరిగే హాల్ అండి. నేను ఇంకా మాధురి గారు కలిసి లోపలికి వెళ్లి కూర్చున్నాము. మాధురి టెక్ వరల్డ్ మాధురి గారి గురించి నేను సపరేట్ గా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా. మేమిద్దరం కలిసి లాస్ట్ టైం కూడా హైదరాబాద్ లో జరిగిన యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ కి వెళ్ళాము. మేము అనుకోకుండా సేమ్ టైం రిజిస్టర్ చేసుకున్నాము. నేను ఎక్కడ ఈవెంట్ జరిగినా కూడా ఎక్కువగా సాటర్డేసే రిజిస్టర్ చేసుకుంటాను. సాటర్డే అయితేనే నెక్స్ట్ డే సండే వస్తుంది కాబట్టి రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటుంది. నాకు ఇక్కడ వీడియో షూట్ చేసేది మొత్తం కూడా మా ఇషానియే అండి. అంటే చిన్న పాప కూడా వీడియో షూట్ చేసిద్ది కానీ ఎక్కువగా అయితే మా ఇషానియే వీడియో తీసేది. వీడియో నాకేం ఫ్రీగా ఏమీ తీయదండి. నేను తర్వాత అయితే తనకి కొంత అమౌంట్ ఇవ్వాలి. నేను ఇచ్చిన ఆ అమౌంట్ తీసుకుని వెళ్లి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటుంది. మళ్ళీ నాకేదన్నా అవసరమైనప్పుడు తిరిగి నాకే ఇచ్చేస్తుంది. నేను అసలు అమౌంట్ ఏమీ ఇవ్వకుండా ఊరికే వీడియో తీయాలన్నా కూడా తీసిద్ది అనమాట. ఇక్కడ మాకు ఒక చిన్న పజిల్ గేమ్ కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్ కి గెస్ట్స్ వచ్చేసి మ్యాక్ మచ్చా అండ్ అంజలి గారు. ఇక్కడ మా ఎదురుగా కూర్చున్న ఇద్దరికి కూడా మన లాంగ్వేజ్ రాదు. అందుకని ప్లేసెస్ చేంజ్ చేసి మేము మళ్ళీ వేరే క్రియేటర్స్ తో కలిసి కూర్చున్నాము. ఇక్కడ పింక్ కలర్ డ్రెస్ వచ్చేసి అనూష అడబాల. తను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళతో కలిసి మేము ఈ గేమ్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్లైమ్ గేమ్ ఇచ్చారు. స్లైమ్ అంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అందుకని నేను ఇంకా ఈ గేమ్ అయితే పిల్లలకి వదిలేశాను. ఈ గేమ్ లో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ కూడా ఇచ్చారు. పిల్లల్లో ఒకళ్ళకి అలానే పెద్దవాళ్ళలో ఒకళ్ళకి ఈ ప్రైజ్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబుకి ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ మాధురి గారిని మీరు చేసిన స్లైమ్ కూడా చూపించండి ఒకసారి వీడియో తీస్తాను అని చెప్పి తీస్తున్నాను.
తర్వాత మాకు ఇక్కడ స్క్రీన్ పైన కొన్ని వీడియోస్ చూపించి యూట్యూబ్ కి సంబంధించిన టిప్స్ కొన్ని షేర్ చేశారు. ఫైనల్ గా ఇలా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. తర్వాత మన లేడీ తెలుగు క్రియేటర్స్ అందరం కలిసి వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ డిన్నర్ చేయడం కోసం క్యాంటీన్ కి వచ్చాము. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయండి. కానీ నేను సాటర్డే రోజు నాన్ వెజ్ తిన్నాను అనమాట. ఓన్లీ వెజ్ తిన్నాను. డిన్నర్ అయిన తర్వాత మేమందరం కలిసి 2-3 రీల్స్ చేసాము. ఇంకా రీల్స్ చేయాలనుకున్నాం కానీ టైం సరిపోలేదు. ఈవిడ వచ్చేసి భవానీ పాఠశాల ఆవిడ, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది కదా. నెక్స్ట్ పెండెమ్స్ కిచెన్, ఈవిడ పేరు వచ్చేసి యమునా గారండి. వీళ్ళందరూ కూడా నాకు ఇక్కడే పరిచయం అయ్యారు. అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు, బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. నెక్స్ట్ చెన్నైలో కూడా ఒక ఈవెంట్ ఉందండి. దానికి మేమందరం కలిసి మళ్ళీ వెళ్ళాలి అనుకున్నాము. మరి అందరికి ఒకే టైం అంటే కుదురుతుందో లేదో తెలియదు. ఇన్ కేస్ కుదిరితే మాత్రం అందరం కలుస్తాము. లాస్ట్ లో మాకు ఇలా ఒక గిఫ్ట్ ఐటమ్ ఇచ్చారు. దీనితో పాటు యూట్యూబ్ సింబల్ వేసిన ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. ఇలా యూట్యూబ్ సింబల్ ని ఇంట్లో పెట్టుకొని చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెంట్ నుండి బయటకు వచ్చేసరికి చాలా పెద్ద వర్షం పడుతూ ఉందండి. వెళ్లేటప్పుడు మేము క్యాబ్ లో వెళ్ళాము. వచ్చేటప్పుడు మాధురి గారు వాళ్ళు మమ్మల్ని మెట్రో స్టేషన్ వరకు డ్రాప్ చేశారు. స్టేషన్ నుండి ఇంటికి వెళ్లాలంటే మేము మళ్ళీ ఇంకొక క్యాబ్ బుక్ చేసుకోవాలి. కానీ ఇంత హెవీ రెయిన్ లో క్యాబ్స్ కానీ ఆటోలు కానీ ఏమీ బుక్ అవ్వలేదు. మెట్రో స్టేషన్ లోనే 1.5 hours వరకు కూర్చున్నాము. తర్వాత ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మేము బస్ కి అయితే వెళ్లిపోయాము. బస్ స్టాప్ దగ్గర ఉన్నా కూడా వర్షం పడుతుందని వెళ్ళలేకపోయాము. వర్షం కొంచెం తగ్గిన తర్వాత ఇంకా బస్ లో అయితే ఇంటికి వెళ్ళాము. మొత్తానికి ఇంటికి వెళ్లేసరికి 11:30 అయిందండి. బెంగళూరులో అంత వర్షం పడటం ఫస్ట్ టైం అంట. అంత పెద్ద వర్షం అయితే పడింది. సో మా యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అలా జరిగింది. ఈ వీడియో అయితే ఎప్పుడో పోస్ట్ చేయాల్సిందండి. కొన్ని పనుల్లో బిజీగా ఉండటం వల్ల లేట్ అయ్యింది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.